హాయ్ ఫ్రెండ్స్, నేను వాట్సాప్ చాల్ మీ అందరికీ ఒక ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే, మీరు ఎవరైతే పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నారో పెళ్ళి చేసుకునే వాళ్ళు మొత్తం పేదవాళ్ళుగా కాకుండా, మొత్తం ధనికులుగా కాకుండా చేసుకోకండి. అయితే పెళ్ళి అలా చేసుకోవడం వల్ల, మొత్తం పేదగారిగా ఉండడం వల్ల చాలా కష్టాలు అనుభవిస్తారు. పెళ్ళి అయిన ప్రతి తర్వాత తరం నుంచి చాలా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. మొత్తం పేదవాళ్ళు చేసుకుంటే ఫైనాన్షియల్గా ఎవ్వరి సపోర్ట్ ఉండదు, తినడానికి తిండి ఉండదు, తినడానికి పైసలు ఉండవు, కారు ఉండదు, ఏది చేయాలన్నా చాలా కష్టం. అదే ఉన్నవాళ్ళుగా చేసుకున్నారనుకోండి, మీకు ఈగో తక్కువ ఉండాలి, అప్పుడు మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు చూడండి, సినిమా యాక్టర్స్ ఉన్నారు. సినిమా యాక్టర్స్ వల్ల సినిమా యాక్టర్స్లో సగం మంది పెళ్లి చేసుకొని విడిపోతున్నారు. రిచెస్ట్ బిలియనియర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా సగం పెళ్లి చేసుకొని మళ్ళీ విడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా కాదు, వాళ్ళ ఈగో తట్టుకోలేక, మొగుడు టార్చర్ పెళ్ళాం తట్టుకోలేక, పెళ్ళాం టార్చర్ మొగుడు తట్టుకోలేక వాళ్ళు విడాకులు మళ్ళీ తీసుకుంటున్నారు. అంటే వాళ్ళ ఈగో, ఒకరు డామినేట్, మరొకరు డామినేట్ చేయొద్దు అన్నమాట. అట్లా మీరు ఎప్పుడైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, మీరు చాలా పేదవారైతే ఉన్న వాళ్ళని చూసి చేసుకోండి. మీరు చాలా ధనికులైతే లేని వాళ్ళని చూసి చేసుకోండి. పేదవాళ్ళు అయితే ఏంటంటే, మీరు పేదవాళ్ళు ఉన్నవాళ్ళు చేసుకున్నారు అనుకోండి, వాళ్ళకి అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది. మీకు ఒకవేళ లేకపోయినా, మీరు మగవారు అనుకోండి, ఆడవాళ్ళు ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ ఇస్తారు, కార్లు బంగ్లాలు తెచ్చిస్తారు. వాళ్ళంతలో వాళ్ళే ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారు, మీకు రెస్పాన్సిబిలిటీ వస్తుంది. అదే మీరు ఉన్నవాళ్ళు లేని వాళ్ళని చేసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్లు ఉంటాయి, అన్ని ఫైనాన్షియల్ సపోర్టు, అన్ని రకాలు ఉంటాయి. ప్రపంచంలో ఐదా వస్తుంది. ఎప్పుడైనా పెళ్ళి చేసుకోవాలనుకునే ముందు చాలా ఆలోచించి జాగ్రత్త పడి చేసుకోండి, ఓకేనా? అందమైన చందమామ నీవేనా, నిన్ను నేను అందుకుంది నిజమేనా.